హరిహర వీరమల్లు సినిమాను విజయవంతం చేయండి, టికెట్లు కొనుక్కోండి, థియేటర్లకు పోండి, దీన్ని మానిటరింగ్ చేయండి, ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి. మన అధ్యక్షుడి నుంచి వచ్చిన ఆదేశాలతో మేము ఇవన్నీ చెబుతూ ఉన్నాము అని చెప్పి మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ పార్టీ నాయకులకు క్షేత్రస్థాయి వరకు చెబుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఆ సినిమా మేము చూసినా బాగుంది, మేము చూసినా బాగుంది అని ఎవరైనా ట్వీట్లు వేస్తే ఆ ట్వీట్లను రోజుకు 10 రీట్వీట్లు వేసుకుంటూ కూర్చొని ఉంటే ఇవన్నీ చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఎలాంటి వాళ్ళు పాలకులుగా పాలక పక్షాల్లో ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళ నాయకులు ప్రజల జీవితాలనే సినిమా చేస్తున్నారు చిచ్చి అని. చంద్రబాబు గారు మీకు అంత అనుభవం ఉంది, మీరైనా కాసింత వీళ్ళకి చెప్పండి సార్ అంటే ఆ సార్ కూడా ట్వీట్ వేసి కూర్చున్నారు. ఆ మాట సార్ కన్నా చెబుదాం, ముఖ్యమంత్రి గారి కన్నా. కనీసం జనానికి అసహాయం అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ అసలు కంపరం కొడుతుంది. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా మేము రిలీజ్ కానియము అని చెప్పి ఎమ్మెల్యేలుగా ఉన్నోళ్ళు, ఆ జనసేన నాయకులు బయటకు వచ్చి వార్నింగ్లు ఇస్తారు. ఈ సినిమా రిలీజ్ అయితే సక్సెస్ చేయాలని చెప్పి కాన్ఫరెన్స్లు అంట. దీన్ని ఒక అసలు వీళ్ళ నాయకులా, లేకుంటే సినిమా డిస్ట్రిబ్యూటర్లా, ప్రమోటర్లా, లేకుంటే సినిమాకు బ్రాండ్ అంబాసిడర్లా, లేకుంటే ఇంకేనా ఇంకొన్ని పదాలు అనాలి అన్న సంస్కారం అడ్డొస్తూ ఉంటుంది. ఇంత దారుణమా? అది పాలకపక్ష పార్టీ అంట. రోజుకు 10 రీట్వీట్లు వేసుకుంటూ ఉన్నారు. మేము చూసినా బాగుంది, మేము చూసినా బాగుంది అంటే దాన్ని ప్రమోట్ చేస్తూ కూర్చో ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ను నెట్టేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులు, ఇలాంటి మంత్రులు, ఇలాంటి ప్రభుత్వాలు సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారా? ఆ సినిమాల కోసం కాన్ఫరెన్స్లు పెడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులే సినిమా బతుకులు చేసేస్తున్నారా? ఎందుకు జనాలను పిచ్చోళ్ళని చేయడం? ఎందుకు జనాల జీవితాలతో ఆడుకోవడం? ఒక్క రైతు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఎప్పుడైనా వీళ్ళు ఒక ట్వీట్ వేశారా? ఎప్పుడైనా కాన్ఫరెన్స్లు పెట్టారా? ఒక విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక వాళ్ళ చదువు ఆగిపోతుంది, వడ్డీలకు డబ్బులు కట్టుకుంటున్నారని చెప్పి ఎప్పుడైనా చర్చించారా వీళ్ళు? ఒక ప్రభుత్వ వైద్యం గురించో, ప్రభుత్వ విద్య గురించో, ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించో ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడతారా? ఒక్క సమస్య గురించి మాట్లాడతారా? మహిళల మీద జరిగే దాడి గురించి మాట్లాడతారా? చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల గురించి మాట్లాడతారా? ఏందన్నా ఉన్నాయా? కానీ సినిమాను మాత్రం ప్రమోట్ చేసుకుంటారా? ఆ ట్వీట్లు వేసుకుంటూ కూర్చుంటారా? దీనికోసం కాన్ఫరెన్స్లు పెడతారా? ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయట్లే. అసలు వీళ్ళు కాదు, ఇట్లాంటి వాళ్ళని నాయకులు అంటున్నారు చూడండి. అటువంటి జనంతోనే ప్రమాదం రా బాబు, నిజంగా అటువంటి జనంతోనే ప్రమాదం రా అయ్యా. అసహ్యమే అనికే నాకు తెలిసి అసహ్యం ఎత్తూ ఉంటుంది, నీకు నాకు కాదు. మీకు ఎట్లుందో కానీ ఒళ్ళంతా కంపరం పడుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎట్లాంటి వాళ్ళ ఆ చేతుల్లో, ఎట్లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. బ్యా 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 ఏం పనులు ఇవంతా?